హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లోరా ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రైని చూపిస్తున్నానండి. ఇక్కడ నేను రవ్వులను తీసుకున్నాను. ఈ రవ్వు చేపలు మనకి ఫ్రైకి మాత్రమే బాగుంటుంది. ఈ విధంగా పెద్ద సైజులో కొట్టించి వీటిని ఉప్పు నిమ్మరసం వేసి నీట్గా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం మనము మసాలాను ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసము 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. ఆ తర్వాత ధనియాల పొడి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. మరొకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ మసాలాని ఒక్క చేప ముక్కలకి బాగా పట్టించండి. ఈ విధంగా 2 వైపులా మసాలా అనేది బాగా పట్టించండి. మసాలా అనేది చేప ముక్కలకి బాగా పడితే ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా వస్తుందండి. లాస్ట్లోకి కొంచెం నిమ్మరసం వేసి మరొకసారి ఒక్కో చేపలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక 20 నిమిషాలు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. 20 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి ముక్కకి మసాలా అనేది బాగా పట్టింది కదా. ఇప్పుడు మనము వీటిని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకుందాం. ముందుగా ఒక ఫ్రైయింగ్ ప్యాన్ కానీ లేదా కడాయి కానీ ఏదైనా పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇప్పుడు ఈ చేప ముక్కలు అనేది మనకి ఫ్రై అవ్వాలి అంటే వీటిని మనము లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనకి పైన లోపల బాగా ఫ్రై అవ్వాలి కదా. సో ఈ విధంగా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని మరొక సైడ్ కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోండి. సో చూసారు కదా, చక్కగా 2 వైపులా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇదే విధంగా అన్ని చేప ముక్కల్ని నిదానంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మరో 2 వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా వేరొక సైడ్ కూడా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అయిన ఫిష్ ముక్కల్ని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి రసంలోకి, పప్పులోకి, సాంబార్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.